హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సిర్రాకు పప్పు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కందిపప్పుని 2-3 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత సిర్రాకు వేసుకోవాలి. సిర్రాకు వేసుకొని టమోటోస్ ఒక 3 కానీ 4 కానీ వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. హాఫ్ ఆనియన్, ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్లో వాటర్ పెట్టి అందులో చింతపండు వేసేయండి. చింతపండు వేసి మూత పెట్టి కుక్కర్ విజిల్ అయితే పెట్టేయండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోండి. అప్పుడే పప్పు బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా ఎనిపేసేయండి. ఎనిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసి తర్వాత పక్కన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి బాగా వేయించండి. అది బాగా వేగిన తర్వాత మనం ఎనుపుకున్నాం కదా పప్పు, ఆ పప్పులో వేసేసుకోండి. వేసిన తర్వాత పప్పుని 2-3 టైమ్స్ బాగా కలిపేయండి. మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వండి. పప్పు ఎంత బాగా ఉడికి తెరులుతుందో అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సిర్రాకు పప్పు రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు మన ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.